పాకిస్తాన్ మీద అమెరికా విపరీతమైన కోపంతో ఉంది. నెంబర్ 1, ఇప్పటిదాకా ఎవరైతే డేవిడ్ హ్యాడ్లీకి సంబంధించినటువంటి గ్యాంగులు పాకిస్తాన్లో ఉన్నాయని తెలుసు, అట్లాగే పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థలు ఉన్నాయని తెలుసు. కానీ పాకిస్తాన్ స్వయంగా కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి బౌంటీ ప్రకటించినటువంటి తీవ్రవాది, అది కూడా ఏదైతే విమానం హైజాక్ దగ్గర నుంచి పాకిస్తానీ జర్నలిస్ట్ని, యూదు జర్నలిస్ట్ని, అదే అమెరికన్ యూదు జర్నలిస్ట్ని చంపినటువంటి కేసులో అమెరికానే స్వయంగా బౌంటీ ప్రకటించినటువంటి తీవ్రవాది దర్జాగా పాకిస్తాన్లో తిరుగుతున్నాడు అన్నటువంటి విషయం వాడిని చంపి భారతదేశం ఇచ్చిన తర్వాత తెలిసింది. తద్వారా అమెరికాకి సమాచారం ఇచ్చాక తెలిసింది. తద్వారా అమెరికాకి అర్థమైంది పాకిస్తాన్ తమతో మిత్రత్వం నటిస్తూ తమ శత్రువుల్ని పెంచి పోషిస్తోందని. అది ఒక కోపం. అయితే రెండవ కోపం ఏంటంటే F-16 యుద్ధ విమానాలు పాకిస్తాన్కి అమెరికా ఎందుకు ఇచ్చిందంటే, ఒకప్పుడు తాలిబాన్ల మీద అమెరికా దాడి చేయడానికి, బిన్ లాడెన్ని లేపేశాక ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని లేపడానికి, అక్కడ ఉన్న తాలిబాన్లను లేపడానికి స్కెచ్ చేస్తూ, దానికి పాకిస్తాన్ నువ్వు సహకరిస్తే నీకు ఎంత డబ్బులు ఇస్తావంటే డబ్బులు తీసుకుని తను పెంచిన పాముల్ని తనే చంపడానికి సిద్ధపడినటువంటి పాకిస్తాన్ అమెరికాతోనేమో యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ ఆ తాలిబాన్లని తన దేశంలో తీసుకెళ్ళి దాచేసింది. దానికి కాను ఆ రోజుల్లో వాళ్ళ మీద దాడుల కోసం F-16 యుద్ధ విమానాలు ఇచ్చింది అమెరికా. ఆ F-16 యుద్ధ విమానాలు కేవలం తీవ్రవాదానికి వ్యతిరేకంగా వాడాలి అని చెప్తే అది తీసుకొచ్చి భారతదేశం మీద వాడి ఆ మధ్యన సర్జికల్ స్ట్రైక్స్ 2 సందర్భంలో ఒకటి పేల్చి వాళ్ళ పరువు తీసింది, వాళ్ళ మార్కెట్ని నాశనం చేసింది. ఆ తర్వాతనే F-16 కొనేవాళ్ళు కరువయ్యారు. ఇప్పుడు మళ్ళీ నిన్న ఇంకొక F-16 యుద్ధ విమానం కూల్చుకుని పరువు తీసుకుంది. దీంతో ఇప్పుడు తలతెక్క పరిస్థితి పాకిస్తాన్ అయింది. అమెరికా గుస్సా పెరుగుతోంది.